జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు మీరు. కోరి కోరి కాలుతోంది నీరు ఎందుకు తొలి రేయింత హాయిలో ఆవిరేవిటో కాలుతుంది కాలుతుంది. దొరికారంటే మొత్తం అందరినీ తగలబెట్టేస్తాను. గురుడు బాగా వేడిమీదున్నాడు, కొంచెం కూల్ చేయాలి. లలిత, నువ్వు నీ పాటేసుకో. పాడండి, ఏం పాడతారో పాడండి, పాడండి. సన్నజాజి పడక మంచ కాడ పడక సన్నజాజి పడక మంచ కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే సన్నజాజి పడక. నాకు తెలిసే మీరు ఈ ఆఫీస్ లోనే ఉన్నారు. రోజుకొక ఫ్లోర్ చెప్పనా ఎలాగైనా కనిపెడతా. ఏ త్వరగా వెళ్ళండి, చెకింగ్ వస్తారేమో. ఇలాంటి సమయంలో ఆవేశపడకూడదు, బ్రెయిన్ యూజ్ చేయాలి. ముందు ఈ నెంబర్ ఎవరితో తెలిస్తే టోటల్ గ్యాంగ్ బయటపడుతుంది. నీ ఫోన్ నెంబర్ ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు? నేను అలాంటి దాన్ని కాదండి. నేను నెంబరే కదా అడిగాను. మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు. నేను అలాంటి దాన్ని కాదు. నేను అలాంటి వాడిని కాదు. నేను పర్వాలేదు. నేను పని మానేస్తాను కానీ నెంబర్ మాత్రం ఇవ్వను. కూర్చో.
నా బాయ్ ఫ్రెండ్కి అనుమానం ఎక్కువండి. మీరు ఇలా నెంబర్ అడగడం ఏం బాగోలేదు. పర్వాలేదు, ఈ ఒక్కసారికి నెంబర్ ఇవ్వు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందండి. మీరేదైనా మాట్లాడదలుచుకుంటే ఆఫీస్లోనే మాట్లాడండి. నాశనం అయిపోండి. నెంబర్ ఏంటి? నెంబర్ ఏంటి సార్? మీరు అడిగితే మెయిల్ ఐడి, ఇంటి అడ్రస్ మొత్తం ఇచ్చేస్తా. అవేం వద్దు కానీ నీ ఫోన్ నెంబర్ ఇవ్వు చాలు. ఫోన్లో ఎంతసేపు మాట్లాడతాం సార్? బోరు. ముందు నెంబర్ చెప్పు సార్. ముందు నెంబర్ చెప్పు సార్. ఏంటి సార్, నెంబర్ కావాలంటే నాతో చెప్పొచ్చు కదా, సైలెంట్గా తీసిచ్చేవాడిని. ఇలాంటివన్నీ బయటపడకూడదు సార్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలుసులేండి సార్, దొంగ మీరు. బాస్ ఇలా అడుక్కోవడం ఏంటి సార్? ఎవరి నెంబర్ కావాలో చెప్పండి, వాళ్ళ కాళ్ళ మీద పడైనా తీసుకొచ్చేస్తాను. ఏయ్, నేను ఎందుకు అడుగుతున్నా? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థమైంది రేంటి సార్, మీరు చూడటానికి క్లీన్ యూ సర్టిఫికెట్ లాగా కనిపిస్తారు కానీ పక్కా ఏ సర్టిఫికెట్ మీరు. శరత్, పర్లేదు సార్, చెప్పండి. ఛ! బాస్ ఏదో ముచ్చట పడుతున్నట్టున్నారు. బాస్ ఏదో మొహమాట పడుతున్నారు కానీ నెంబర్ ఏదో ఇచ్చేయకూడదు. పొద్దు పొద్దున్నే మొదలు పెట్టారా? ఇలా వస్తే మనం ఫోన్ చేయకండి. సరే అయితే బాయ్. ఆగండి ఆగండి. ఫోన్ చేయొద్దు అంటే వెంటనే కట్ చేసేస్తారా? నీకు మాట్లాడడం ఇష్టం లేదు కదా? ఇష్టం లేకపోతే ఫోన్ ఆన్ చేసేదానే కాదు. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే అని ఊరికే అనలేదు. మీ మగాళ్ళు మాత్రం మగాళ్ళు మాత్రం ఏం లేదులేండి. పర్లేదు చెప్పు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఇలా అన్నానని బాధపడతారు. వద్దులేండి. అదేం లేదులే చెప్పు. నేను మీకు దక్కననుకున్నంతసేపు ఏడ్చారు, వెంటపడ్డారు. నీ దగ్గర చెంపదెబ్బలు కూడా తిన్నాను. కానీ ఇప్పుడు నేను మీ దాన్ని అవుతున్నాననే ధైర్యం కలిగేసరికి ఫోన్ చేయకండి అనగానే వెంటనే కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రతిమిలాడ్డాలు, బుజ్జుగింపులు ఏం ఉండవే. ప్రతిదానికి బ్రతిమాలతారా ఏంటి? ఆహా, సరే అయితే ఫోన్ పెట్టేయండి, తర్వాత చూసుకుందాం. హే, ఫోన్ పెట్టుకు ప్లీజ్. లేదు లేదు, నేను కట్ చేస్తున్నాను. వద్దు ప్లీజ్. అలా రండి దారికి. ఇలా జీవితాంతం బ్రతిమాలతూ బతకాల్సిందేనా? చచా, అలా అని ఎవరన్నారు? నాకిప్పుడు మిమ్మల్ని చూడాలని ఉంది తెలుసా? నిజంగా? నీకో విషయం చెప్పనా? నేను కూడా నీకు అందుకే ఫోన్ చేశాను. ఇద్దరం కలిసి అత్తారింటి దారేది సినిమాకి వెళ్దామా? ఆ తర్వాత మీ అత్తారింటికి దారి దొరకదు, పర్వాలేదా? అదేంటి? అవును మరి, మన ఇద్దరినీ కలిపి బయట ఎవరైనా చూస్తే సినిమా పూర్తయ్యేలోపు మన లైఫ్కి శుభం కార్డు పడిపోతుంది. అమ్మో, ప్రస్తుతానికి విశ్రాంతి కార్డు కూడా తట్టుకునే పరిస్థితిలో లేను. సరే, యాజ్ యూజువల్గా గుడికొచ్చే. అలా అన్నారు, బాగుంది. సరే, నేను బయలుదేరొస్తాను. బాయ్ బాయ్. అమ్మా 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 అమ్మా, నేను గుడికి వెళ్ళొస్తాను. గుడికి సాయంకాలం వెళ్దూలే గాని పద, ఒకసారి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. అమ్మా, ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు అంటావు, అంతేనా?
శిరీష కడుపుతో ఉన్నది కదా, ఒకసారి వెళ్ళి చూసొద్దాం మమ్మీ. శుభలేఖ ఇచ్చేదానికి పోయినప్పుడు కూడా 10 నిమిషాలైనా మాట్లాడకుండా వచ్చేసినాము. పోయిద్దామా? సారీ, నేనిప్పుడు గుడికి రావడం లేదు. రేపు కలుద్దాం. ఏ ఎందుకని? ఇందాకేగా బయలుదేరుతానన్నావు. నేను రెడీ అయ్యి నీ ఫోన్ కాల్ కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ కూర్చున్నాను. అమ్మ సడన్ గా శిరీషని చూడ్డానికి వెళ్దామంది. నేను, అమ్మ, దివ్య, సుజాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆటోలో ఉన్నాం. ఓ అలాగా, మరేం పర్లేదు. మనకు కావాల్సింది మనం కలుసుకోవడానికి ఒక ప్లేస్. అది ఇల్లు అయితే ఏంటి, గుడి అయితే ఏంటి. నేను బయలుదేరి అక్కడికి వస్తాను. ప్లీజ్ వద్దండి, మనం రేపు కలుద్దాం. అక్కడ అందరూ ఉంటారు. ఉంటే ఉండని, ఎవరికి వాళ్ళు వాళ్ళ గొడవల్లో ఉంటారు. మనల్ని ఎవరూ పట్టించుకోరు. ప్లీజ్ వద్దు. మీరు అక్కడికి వస్తే నాకు కంగారుగా ఉంటుంది. నువ్వెలా కంగారు పడతావో నేను చూడాలి. నేను వస్తున్నాను. బాయ్. ఏంటక్కా బావతో తెగ చాటింగ్ చేస్తున్నట్టున్నా? ఒక్కసారి ఫోన్ ఇవ్వా, బావతో మాట్లాడతాను. ఎప్పుడేం మాట్లాడాలి నువ్వు? వద్దులే. నీ ఫోన్ ఏం అరిగిపోదులే అమ్మా, ఒక్కసారి ఇవ్వక్కా ప్లీజ్. నువ్వేం మాట్లాడతావు? వద్దులే. ఒక్కసారి ఇవ్వక్క ప్లీజ్. బావతో చెప్పి ట్యాబ్కి ఒక కవర్ తెప్పించుకోవాలి. చిన్నమ్మి, ఏంది అల్లరి? ఊరుకో. బావు పోతే పోని చిన్నపిల్లని నీకదేదో తెచ్చినాడు. దానికి కవర్ కూడా బావని అడుగుతా తప్పు కదూ? బావేం అనుకోలే అమ్మా. దెబ్బలు పడతాయి చెప్పిన మాట వినకపోతే. పో అమ్మా. అమ్మాయ్, అమ్మాయ్. ఆ భాష ఏంట్రా? అమ్మాని పిలవలేవు? ఎక్కడో ఎవరో పిలుస్తుంటే విన్నాను. సౌండ్ బాగుంది కదా అని పిలిచాను. ఎక్కడికి తయారయ్యావు? శిరీషని చూడడానికి వెళ్తున్నాను. అలాగా, నేను వస్తాన్రా. నువ్వు రావడం అంటే తయారవ్వాలి కదా. నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను. ఒరే 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 నందు, ఆగరా. రెడీ అవడం ఏమీ లేదు. ఇదిగో ఈ చీర బాగానే ఉందిగా, పద వెళ్దాంరా. నేను అట్నుంచి నేరుగా ఇంటికి రాను. నా ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళాలి. పర్లేదులే, కారు నేను డ్రైవ్ చేసుకొస్తాను, సరేనా? ఓకే, పద వెళ్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మీరు గ్రేట్ సార్. మీ గురించి ఆఫీస్ లో ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా? మీరు స్మాల్ సంజయ్ రామస్వామి సార్. ఈ గజని కథలు వద్దు గానీ విషయం చెప్పు. నథింగ్ సార్. స్మాల్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఏంటిది? 2 వీలర్ లోన్ అప్లికేషన్ సార్. ద గ్రేట్ పార్థు గారి కంపెనీలో వర్క్ చేస్తూ డొక్కు మోపెట్లో తిరుగుతున్నానని మన ఆఫీస్ స్టాఫ్ అందరూ చెవులు కొరుకుంటున్నారు సార్.
ఆల్రెడీ చాలా బ్లడ్ లాస్ అయ్యి సెప్టిక్ కూడా అయిపోయింది సార్. మీరు తలుచుకుంటే ఈ రక్తపాతాన్ని ఆపగలరు సార్. ఒక్క సంతకం దెబ్బతో జాతకం మారిపోతుంది. నేను కొత్త స్కూటర్ కొనుక్కుంటాను సార్. నువ్వు చేసే పనికి జీతమే ఎక్కువ, 2 వీలర్ లోన్ కూడా ఇస్తారా? నీకు ఆ డొక్కు మోపడే కరెక్ట్ గా సూట్ అవుతుంది. వెళ్ళు. అంతే సార్, అంతే. మా పేదలని ఇలాగే తొక్కేయండి. మీరు మాత్రం కోట్లు కోట్లు నొక్కేయండి. ఏం చేస్తారు సార్ ఆ డబ్బంతా? అరే 1,00,000 కోట్లేంటి సార్? సర్లేండి, పోతే పోయింది. కాంప్రమైజ్ అవ్వడం ఎలాగో అలవాటే. స్కూటర్ లోన్ వద్దు, కనీసం 25,000 పర్సనల్ లోన్ ఇప్పించండి. అవును సార్. ఏంటి సార్ ఇది? ఆహా, తెలియక అడుగుతున్నాను. ఏంటి సార్ ఇది? మీ దగ్గర పనిచేసిన వాళ్ళని ఇలాగే చూసుకుంటారా అని బయట అందరూ అడుగుతున్నారు సార్. నాకైతే తల తీసేసినట్టు అవుతుంది. ఇంత పెద్ద సెల్యులర్ కంపెనీ మేనేజర్ దగ్గర ఉండాల్సిన ఫోన్ అయినా సార్ ఇది? డొక్కు ఫోన్ సార్, చెత్త ఫోన్. ఇందులో ఫేస్బుక్ అప్లికేషన్ లేదు, ఎంఎంఎస్ ఫెసిలిటీ లేదు. మినిమం ఎల్కేజీ పిల్లలు కూడా ఈ రోజుల్లో వాట్సాప్ యూజ్ చేస్తున్నారు సార్. కానీ నా లైఫ్ ని ఓసారి వాట్సాప్ అని అడిగి చూడండి. నథింగ్ అని ఉంటుంది సార్. అరే అంతెందుకు సార్, నేను పెళ్లిడికి వచ్చిన అమ్మాయినేగా. ఎవరైనా వయసు కుర్రాలు నా మీద మనసు పడి రేపు ప్రపోజ్ చేయడానికి కాల్ చేస్తే వాకీ టాకీ లాగా అందరికీ వినిపించేస్తుంది సార్. లైఫ్ లో సీక్రెట్స్ ఉండాలి సార్. సీక్రెట్స్ లేని లైఫ్, ప్రైవసీ లేని ఫోన్ ఎందుకు సార్? హా, నా ఫోనోగ్రాఫ్ ని అర్థం చేసుకుని నాకు ఆటోగ్రాఫ్ పడేస్తే ఏదో ఒక మంచి ఫోన్ అయినా కొనుక్కుంటాను సార్. చాంతడంత డైలాగు బట్టి కొట్టి బానే చెప్పావు. ఇతనెవరో తెలుసా? నా జాతివాడు. మీ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా సార్? నేను మీ క్యాస్టే. ఏయ్, నా జాతివాడు అంటే మగాడు. అతనే సంవత్సరంగా 2 వీలర్ లోన్ అడుగుతున్నాడు. అతనికే ఇవ్వలేదు, నీకెలా ఇస్తాను? ఆడదంటేనే ఎలర్జీ, అది ఏ మందులకి లొంగదు. ఈ ఉప్మా కథలు ఇంకొకసారి నాకు చెప్పకో. వెళ్ళు. ఓకే సార్, ఓకే. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, వీలైతే డైరీలో రాసి పెట్టుకోండి. శరత్ గారు, ఈరోజు డేట్ ఎంత? 25th. హా, 25th. ప్రతి నెల ప్రతి సంవత్సరం 25th వస్తూనే ఉంటుంది సార్. ఏదో ఒక 25th లోపు నేను సెల్ ఫోను, స్కూటరు కొంటాను సార్. గుర్తు పెట్టుకోండి సార్. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఇదే గుర్తు పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్. ఏయ్, ఏమంటుందయ్యా అది? ముందుంది ముసళ్ళ పండుగ అంటుంది సార్. అక్క, రండి రండి. సుజాత, సుజాత. బాగుండారా బావా? అంతా బాగే. మీరెలా ఉన్నారు? బాగున్నాం పెద్దనాన్న. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నా పెద్దనాన్న. అక్క, గోదావరి, ఇదిగో ఇందులో సున్నుండలు, కాజాలు, మైసూర్ పాకులుండాయి. కోడలి పిల్లకి పెట్టు. ఇంతకీ కోడలి పిల్లేది? శిరీష, శిరీష, ఏంటత్తయ్యా? ఓసారి కిందికి రామ్మా. మీ చిన్నత్త గారు మీనాక్షి, దివ్య వచ్చారు. అక్క, ఈ బ్యాగ్ లో బావకి ఇష్టమని కరివేపాకు పొడి, కొత్త ఆవకాయ తీసుకొచ్చాను. కోడలి పిల్లకి అవేమి పెట్టబాకు. సర్లేవే, నేను నీకన్నా ముందు 2 బిడ్డల్ని కన్నాను. నాకు తెలీదా ఏంటి? అప్పుడు కూడా నువ్వు కడుపుతో ఉన్న దగ్గర నుంచి అన్నీ నేనే కదా చూసుకున్నాను. కార్తీక్ని 1 సంవత్సరం నేనే ఎత్తుకుని పెంచిన, నిధినైతే 5 ఏళ్లు పెంచిన. అత్తయ్య బాగున్నారా? బావున్నాను తల్లి, నువ్వెట్టా ఉండావు? బాగున్నాను. ఏం బావా, శిరీష్ అసలే ఒట్టి మనిషి కూడా కాదు. గది పైనుంచి కిందకి మార్చకూడదు. ప్రతిసారి మెట్లకి దిగాలంటే అవస్థగా ఉండాది. అలాగే మారుద్దాం. ఏంటదినా, నా కళ్ళుమ్మిస్తావా, కోడల్నిస్తావా? మీ అన్నయ్య అయితే అమ్మాయే కావాలంటున్నారు. కరెక్టే కదా మరి. ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే. ఇంట్లో ఆడపిల్లుంటే కళగా ఉంటుండ్లే.